ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పా, ఏం చెప్పాను? బయింగ్ కి కన్ఫర్మ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటామని. బయింగ్ కన్ఫర్మ్ చేసిందా? యాడా కన్ఫర్మ్ చేయలా. ఆ కన్ఫర్మ్ చేసి చేయనప్పుడు యత్నంలో నేను ఏం చెప్పాను? టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇదేం చెప్పా. ఎంత? 22,955 అని చెప్పా. సెకండ్ టార్గెట్ ఇదని చెప్తున్నా. ఏది సెకండ్ టార్గెట్? 22,857 సెకండ్ టార్గెట్ సెల్లింగ్ కి. ఆడ నీకు బయింగ్ కి సపోర్ట్ కన్ఫర్మ్ చేయాల. కన్ఫర్మ్ చేయకపోతే ఫస్ట్ టార్గెట్ ఇదని చెప్పా. ఏది? ఫస్ట్ టార్గెట్ ఈ రేట్ లెవెల్ అని చెప్పా. సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ అని చెప్పా. సరే, నువ్వు ఇప్పుడు సెల్ చేయొచ్చు కదా అంటారు. కానీ నేను సెల్ చేయను. ఎప్పుడు సెల్ చేస్తాను తెలుసా? ఇందాక ఎప్పుడైతే ఈ జోన్ కన్ఫర్మ్ చేసింది చూసావా? ఈ జోన్ ని బ్రేక్ చేసి కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసినాక నా ఎంట్రీ యాడ్ ఉండింది. నా ఎంట్రీ సెల్లింగ్ ఉండింది. ఎలా ఉండింది ఎంట్రీ? ఇగో ఇక్కడ. ఇక్కడ నా ఎంట్రీ ఉండింది. ఎక్కడ దాకా? ఏడు దాకా వచ్చిద్దని. ఇది మొత్తం సపోర్ట్. ఏడు దాకా వచ్చిద్దని. ఏడు దాకా వచ్చినాక ఎగ్జిట్. అప్పటికే మనకు వచ్చేసింది 60 పాయింట్లు. ఇప్పుడు ఏం చేస్తుంది? జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. జనాలు ఎలా కన్ఫ్యూజ్ చేస్తుంది అంటే, ఈ లెవెల్ టచ్ అయిపోయింది, ఈ లెవెల్ కింద బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది. కిందకు వచ్చింది ఓకే. కిందకు వచ్చిన నువ్వు ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలా? ఇక్కడ పోయి నాకు ఎంట్రీ తీసుకుంటావా? నో, తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకుంటావు తెలుసా? ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది తెలుసా? ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి చూసావా? ఈ గ్రీన్ క్యాండిల్కి కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తే క్యాండిల్ కన్ఫర్మ్ అయింది. నువ్వు ఎక్కడి నుంచి తీసుకుంటావా? ఈ బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ నుంచి తీసుకుంటావా? ఎక్కడి నుంచి తీసుకుంటావా? ఎక్కడ తీసుకుంటావా? తీసుకో. టార్గెట్ వచ్చి ఇది పిఈనే. పిఈకి ఆల్రెడీ వచ్చేసింది. కానీ ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇస్తేనే పిఈ. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ కిందకి క్లోజింగ్ ఇస్తేనే క్యాండిల్ పిఈ. లేకపోతే అప్పుడు దాకా బై జరగటానికి ట్రై చేస్తా ఉంటది. లేదా సైడ్ వేలో ఉంటది మార్కెట్ సైడ్ వేలో ఉంటాను ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తాడో, నువ్వు ఇమీడియట్ గా క్లోజింగ్ ఇచ్చినాక ఇక్కడ ఎంట్రీ తీసుకో. ఏడకు వచ్చిద్దని ఎంట్రీ తీసుకో, ఏడకు వస్తుందని ఎంట్రీ. ఎప్పుడు ఎక్కడ తీసుకుంటావు అది ఇంకా నీ ఇష్టం. కానీ నేను క్యాండిల్ గురించే చెప్తున్నా. ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ ఇస్తేనే ఎప్పుడైనా ఎంట్రీ తీసుకో. పిఈకి టార్గెట్ వచ్చి 22,857. ఓకే. అది అర్థమైందా? అది దీని కింద క్లోజింగ్ ఇచ్చింది అనుకో. సరే, ఇట్టాగా వచ్చేసినంత పెద్ద క్యాండిల్ వేసినారు, గమ్ముకోండు. అలాంటి ఎంట్రీ నీకెందుకు? ఇప్పుడు ఏడు దాకా పోయింది. జనాలందరికీ ఏమనిపిస్తా? వెళ్ళిపోతుంది. ఎందుకు తీసుకొచ్చి లోపల ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడంటే ఇస్తాడంతే. ఈ క్యాండిలే రెఫరెన్స్. అదేగా ఇన్ని రోజు బ్యాక్ టెస్ట్లు, ఫార్వర్డ్ టెస్ట్లు వేల సార్లు చేస్తేనే కాబట్టి నాకు తెలుసు. అర్థమైందా? నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ క్యాండిలే ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చిందా కిందకి వెళ్ళిపోతుంది. సరే, పైకి క్లోజింగ్ వేస్తుంది, పైకి బై చేయొచ్చా అని మీ డౌట్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతలా సెల్ జరుగుతూ వస్తుంది. ఎక్కడి నుంచి అయినా టాప్ పోయినాక సెల్ చేయడానికి రెడీ అవ్వు. టాప్ నుంచి. ఆ టాప్ ఎక్కడంటే అది ఎక్కడ అంటే చెప్తా చూడండి. ఎక్కడ పోయినాక సెల్ చేయాలి దీన్ని మళ్ళీ. ఇదండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా ఈ క్యాండిల్. ఇదిగో ఈ క్యాండిల్ దగ్గరికి పోయినాకే నువ్వు సెల్ చేయాలి. ఆడ కన్ఫర్మేషన్ చూపించాలి. అడిగి పోయినాక సెల్ చేస్తానంటే కుదరదు. అడిగి పోయినాక కన్ఫర్మ్ చేస్తుంది. ఆ కన్ఫర్మ్ చేసినాక నువ్వు సెల్ చేయి. అప్పుడు దాకా బై చేస్తామంటే బై కూడా చేయవద్దు. ఎందుకంటే ఎక్కడి నుంచి సెల్లర్ ఎంటర్ అవచ్చు. ఎవడు యాడ్ ఎంటర్ అయి ఉన్నాడు. నేను బ్యాక్ టెస్ట్ లో తేల్చుకుంది ఏంటంటే, నాకు సెల్లర్ ఎక్కడ ఎంటర్ అయి ఉన్నాడు. అందుకోసం ఏడకపోతే చేయాలని నేను అనుకుంటా. ఇందాక ఎత్తనాలు ఏ నుంచి ఎందుకు చేసావు? ఇందాక ఎత్తనం ఎందుకు చేశాను ఏ నుంచి అంటే, ఎడపోయినా చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఏడకపోయే ఎత్తనంలో నాకు ఇది టార్గెట్. ఈడు కన్ఫర్మ్ చేసింది. ఈడ నుంచి ఈడకి 60 పాయింట్లు వచ్చేస్తుంది. నాకు తీసుకున్న ఎగ్జిట్ అయిపోయా. మళ్ళీ ఇప్పుడు ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చింది అనుకో, నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలో నాకు తెలుసు. ఆ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చినాక ఈడ దాన్ని దాన్ని బట్టి కింద క్లోజింగ్ గానే తీసుకుంటావా, లేదా ఈ లెవెల్ దగ్గర తీసుకుంటావా, ఏడకు వచ్చేదాన్ని తీసుకుంటావా, మళ్ళీ రీటేస్ట్ వచ్చినా తీసుకుంటావా, అది ఇంకా నీ ఇష్టం. ఈ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇవ్వకూడదు. ఓకే. ఇచ్చిందంటే మనం సెల్లింగ్కి వెళ్ళిపోతాం. పిఈని బై చేస్తాం. అదే ఏ నుంచి బై జరిగిందంటే ఇక్కడికి పోతే సెల్ చేస్తాం. ఎక్కడికి? 9:45 క్యాండిల్ ఉంది కదా, అక్కడ పోయినా సెల్ చేస్తాం. లేదా ఇక్కడ క్లోజింగ్ ఇస్తే సెల్ చేస్తాం. టార్గెట్ వచ్చి 22,857. అది 57. జస్ట్ అది లెవెల్. నాకు మాత్రం ఇది 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 నా టార్గెట్. అర్థమైందా? ఇది నా టార్గెట్. మామూలు టార్గెట్ ఇది ఎంత? 22,625 నా టార్గెట్. మామూలుగా అయితే ఇక్కడ దాకా రావాలి. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా రావాలి. ఎక్కడ దాకా రావాలంటే ముందు ఇక్కడ క్లోజింగ్ ఇవ్వాలి క్యాండిల్. నేను చెప్పిన క్యాండిల్ ఆ క్లోజింగ్ ఇస్తే ఇంకా నువ్వు ఎంట్రీ తీసుకో. ఓకే. 10లో 7 సార్లు అలాగే జరగద్ది. 3 సార్లు జరగదు. ఇందాక నేను చెప్పలేదు కానీ నువ్వు బయింగ్ ఎంట్రీ తీసుకోమని. సీగా కన్ఫర్మ్ చేస్తున్నానని చెప్పా. మళ్ళీ అది కూడా చెప్పా. ఏం చెప్పాను? ఈ హైని బ్రేక్ చేసి కానీ ఇచ్చిందంటే
ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్ అని చెప్పా. ఇప్పుడు ఇక్కడ నుంచి సెల్ చేయాలంటే సింటమ్స్ చెప్తున్నా. ఈ కింద ఈ గ్రీన్ క్యాండిల్ కింద కానీ క్లోజింగ్ ఇచ్చింది అంటే నువ్వు పీకి వెళ్ళిపో, చేసుకో దాని బిందాస్గా ఎడదాకా వెళ్ళిపోద్ది. ఇది ఫస్ట్. మళ్ళీ 22,857. తర్వాత ఏందా 22,000, ఇది 22,650, ఆల్మోస్ట్ 22,624.20 ఇది ఇది టార్గెట్. ఓకే, అది నువ్వు అబ్జర్వ్ చేస్తా ఉండాలా. ఓకే, కింద క్లోజింగ్ ఇస్తా లేదా చూడండి. క్లోజింగ్ ఇస్తే ఏంటి తీసేసుకోండి ఇంకా, అది కన్ఫర్మేషన్. ఓకే.